ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమండి, ఇక్కడ త్రిపుర గాయత్రి అని నా కూతుళ్ళు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములైన ఇద్దరిని పెళ్లి చేసుకుని ఈ సిటీలోనే ఉంటారు. అలాంటి వాళ్ళు మీకేమైనా తెలుసా? తెలీదమ్మా. అయినా మహాసముద్రం లాంటి ఈ నగరంలో ఇంత చిన్న ఆధారంతో వెతకడం చాలా కష్టం. నా కూతుళ్ళ అడ్రస్, ఫోన్ నంబర్లు ఒక దొంగ వలన పోయాయండి. నాకు తెలిసిన ఆధారాలు, ఆనవాళ్లు అవేనండి. నాకు తెలీదమ్మా. బాబు, త్రిపుర, గాయత్రి అలాంటి పేరు గల వాళ్ళు ఎవరినైనా? తెలీదండి. అనంతు, కారాపు. ఎందుకన్నయ్య? నేను చెప్తాను, ఆపు. ఎందుకు బాలగారు కారు ఆపమన్నారు? నాకు ఐస్ క్రీమ్ కావాలి. అన్నయ్య, నీకు ఐస్ క్రీమ్ తర్వాత కొని పెడతాను. మనం వెళ్ళాలి. నాకు ఇప్పుడే కావాలి. బాలగారు, సుందరి, నాకు ఐస్ క్రీమ్ కావాలంతే. అనంతు, డబ్బులు ఇవ్వరా? సరే. ఇదిగో అన్నయ్య. మీకేం కావాలి బాబు? నాకు ఒకటి కాదు, 2 కావాలి. సార్, చేంజ్ నువ్వే ఉంచుకో. వీడు వీడే నా భర్తను చంపి నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిన హంతకుడు. అనంతు, పోనీ. రేయ్, ఆగరా, ఆగరా, రేయ్, ఆగు. పోనివ్వరా? రేయ్, ఆగరా, ఆగరా. రేయ్, ఆగు. ఆగరా దుర్మార్గుడా. నా కూతుళ్ళున్న ఈ సిటీలోనే నా భర్తను చంపిన రాక్షసుడు కూడా ఉన్నాడా?
నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. చెప్పండి అమ్మా, కంప్లైంట్ ఇవ్వాలి. ఏం జరిగింది? మా అమ్మ గల్ఫ్ నుంచి ఎయిర్పోర్ట్లో దిగారు. తర్వాత కనిపించకుండా ఎటో వెళ్ళిపోయారు. ఆమె దగ్గర మొబైల్ ఫోన్ ఏం లేదా? లేదు సార్. మీ రిలేటివ్స్ని ఎంక్వైరీ చేశారా? వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళారేమో. ఇక్కడ మాకెవరూ లేరు సార్. ఆ, మీరే మా అత్తయ్య గారిని వెతికి పట్టుకోవాలి. ఆవిడ చాలా మంచిది. మీ అమ్మగారి పేరేంటి? ఆ, గంగా. అయినా ఆవిడ ఎన్నింటికి వచ్చారో ఫ్లైట్లో ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసా? నిన్న మార్నింగ్ గల్ఫ్ నుంచి 10:30 టైంకి వచ్చిన ఫ్లైట్లో వచ్చారు సార్. ఓకే, కంప్లైంట్ రాసి మీ ఫోన్ నెంబర్ రాయండి. ఓకే సార్. మేము ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం. మీ అమ్మగారిని వెతుకుతాం. ఆమె గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. సార్, త్వరగా మా అత్తయ్య గారు ఆచూకీ తెలుసుకోండి, లేకపోతే సుందరి చాలా బాధపడుతుంది. అలాగే సార్. వదిన, పదండి వెళ్దాం. అన్నయ్య, సుందరి, నువ్వు బాధపడకు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం కదా, వాళ్ళ అత్తయ్యని ఎలాగైనా పట్టుకుంటారు. అవును వదిన, త్వరలోనే అత్తయ్య దొరుకుతారు. దేశం కాని దేశం వెళ్ళి చాలా సమస్యల్ని ఎదుర్కొంది. ఇప్పుడిక్కడికి వచ్చి కూడా అమ్మ నా నుంచి తప్పిపోయింది. ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. సుందరి, నా మాట నమ్ము, ఖచ్చితంగా మనకి అత్తయ్య దొరుకుతుంది. అన్నయ్య, ఒక్క నిమిషం, నేనే లస్సయ్య గారితో మాట్లాడొస్తాను. సరే, త్వరగా అత్తయ్య గురించి ఎంక్వైరీ చేయమని చెప్పు. సార్, ఇప్పుడు మా వదిన రాసిన ఆ కంప్లైంట్ పేపర్ ఒకసారి ఇవ్వండి. ఎందుకు? అంటే ఆవిడ పొరపాటున తన పాత నంబర్ ఇచ్చేసింది. ఆ నంబర్ ఇప్పుడు వర్క్ చేయట్లేదు. అందుకే కొత్త నంబర్ రాసిస్తాను. ఓకే. నేను చేస్తున్న ఈ పని మహాపాపం అని నాకు తెలుసు, కానీ తప్పదు. మా అన్నయ్య కోసం, గాయత్రి కోసం నేను ఈ పని చేస్తున్నాను. నన్ను క్షమించు దేవుడా.